వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. భారత రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన, ప్రాచీనమైన, అలాగే వినూత్నమైన రైల్ నెట్వర్క్లో ఒకటి. 1853లో ముంబై తానే మధ్య మొదటి రైలు ప్రయాణం ప్రారంభమైనప్పటి నుండి భారత రైల్వేలు నిరంతరం ప్రజల జీవితాలను మార్చి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో వందే భారత్ రైళ్లు భారత రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, సాంకేతికంగా అగ్రగామి రైళ్లుగా నిలిచాయి. వందే భారత్ రైళ్లు 2017లో ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లు మేక్ ఇన్ ఇండియాగా ప్రసిద్ధి చెందాయి. భారతీయ ఇంజనీరింగ్, డిజైన్, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి చూపిస్తూ సంప్రదాయ రైళ్లు అందించే సౌకర్యాలకు భిన్నంగా ఆధునిక ఫీచర్లు కలిగిన వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. అంతేకాదు ప్రయాణికులకు సమగ్ర సౌకర్యాలను అందిస్తున్నాయి. వందే భారత్ రైళ్లు సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ల కన్నా వేగంగా గంటకు 150 సగటు వేగంతో దూసుకువెళ్తాయి. ఇది పెద్ద దూరాలను తక్కువ సమయంలో చేరుకోవడానికి సహాయపడుతుంది. ఎయిర్ కండిషనింగ్, రీసైక్లింగ్ టాయిలెట్లు, ఎల్ఈడి ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలు, శబ్దరహిత డ్రైవ్, వైఫై, పవర్ సాకెట్ వంటి ఆధునిక సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. విమానంలో వెళుతున్న ఫీలింగ్ ఉంటుందని అందులో ప్రయాణించిన వారు చెబుతూ ఉంటారు. ఈ రైళ్లు అత్యాధునిక సేఫ్టీ వ్యవస్థలు, పారామెట్రిక్ ట్రాకింగ్ సిస్టమ్స్, స్మోక్ డిటెక్టర్లు, అలాగే సీసీటీవీ కెమెరాలతో భద్రత కల్పిస్తాయి. ఇవి పూర్తిగా ఎలక్ట్రిక్ రైళ్లు. పర్యావరణానికి కూడా ఇబ్బంది ఉండదు. వందే భారత్ రైళ్లు వేగవంతమైన రైలు ప్రయాణం అందించడం వల్ల వ్యాపారం, ఉద్యోగాలు, పర్యాటకం, ప్రాంతీయ అభివృద్ధికి సహకరిస్తున్నాయి. ముఖ్య నగరాలను సమీపంగా కలపటం, ఆర్థిక కేంద్రాలను మిక్స్ చేయడం ద్వారా దేశంలో ఆర్థిక సమీకరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రైలు ప్రయాణం సౌకర్యవంతం కావటం వల్ల ట్రాఫిక్ రద్దీ, కాలుష్యం తగ్గటం, నగరాల మధ్య సమయాన్ని ఆదా చేయడం వంటి లాభాలు కూడా కలుగుతున్నాయి. సమీప భవిష్యత్తులో మరిన్ని వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ యాత్ర చేస్తున్న ఒక విదేశీ కుటుంబం భారతీయ రైల్వేను ప్రశంసిస్తూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి స్పందన పొందుతోంది. ది హచిన్సన్స్ అనే ఈ కుటుంబం ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లేందుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రయాణించింది. తమ ప్రయాణ అనుభవాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆ కుటుంబంలోని మహిళ వందే భారత్ రైలులో ఉన్న సౌకర్యాలను వివరంగా చూపించారు. రైలు లోపల శుభ్రంగా ఉన్న ఇండియన్ వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్లు, ప్రశాంతమైన వాతావరణం, సౌకర్యవంతమైన సీట్లు వారికి బాగా నచ్చాయి. సీట్ల కింద ఛార్జింగ్ సాకెట్లు ఉండటం, ప్రయాణికులకు ఉచితంగా వాటర్ బాటిళ్లు అందించడం, లగేజీ పెట్టుకోవడానికి విశాలమైన స్థలం ఉండటం వంటి అంశాలను కూడా వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. మొత్తం ప్రయాణ అనుభవం ఎంతో సంతృప్తికరంగా ఉందని చెప్పారు. తమ పోస్ట్కు ఇచ్చిన క్యాప్షన్లో, మేము దాదాపు రైలును మిస్ అయ్యామనుకున్నాం. లగేజ్తో పరిగెత్తి చివరకు రైలు అందుకున్నాం. కానీ ఈ 4 గంటల ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా మారింది అని పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందిస్తున్నారు. కొందరు భారత్లోని పేదరికాన్ని మాత్రమే చూపించే విదేశీ వీడియోల కంటే భిన్నంగా దేశంలో జరుగుతున్న అభివృద్ధిని నిజాయితీగా చూపించినందుకు ఈ కుటుంబానికి ధన్యవాదాలు చెప్పారు. మరికొందరు ఇప్పుడు భారత్ పాత రూపంలో లేదని, వేగంగా మారుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఈ స్థాయి అభివృద్ధికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తరచుగా కొందరు విదేశీ బ్లాగర్లు భారతదేశాన్ని తక్కువ చేసి చూపించే వీడియోలు చేస్తుంటారనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ కుటుంబం చేసిన నిజాయితీ సమీక్ష అందరినీ ఆకట్టుకుంటోంది. వందే భారత్ రైలు ద్వారా భారతీయ రైల్వే సాధించిన ప్రగతిని ఈ వీడియో స్పష్టంగా చూపించిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.